హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఊర్వశిలో రాక్షసులో లేటెస్ట్ ఎపిసోడ్ ఏమంటే, సీరియల్ అయితే చాలా బాగుందండి, ప్రతి ఒక్కరూ చూడండి. లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే, దుర్గ మీద రక్షిత కుట్ర చేస్తుంది కదా. అది ఎందుకంటే ధీరు ఎక్కడున్నాడో తనకు కూడా తెలీదు, కానీ ఆ విషయం వాసు ద్వారా తెలుసుకొని విజయేంద్ర పోలీసులతో వెళ్ళి ధీరును అరెస్ట్ చేపిస్తాడు. ఆ కోపంతో రక్షిత దుర్గ మీద కుట్ర చేస్తుంది. రక్షిత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి పని మనిషి ద్వారా విషయాలు కనుక్కుంటుంది. అవును అమ్మగారు, ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని కూడా ఏ కారణంతో జైలుకు పంపాలా అని ఆలోచిస్తున్నారు అంటే, సరే నువ్వు నేను చెప్పింది విన్ను, ముందు పని మనిషిలాగా నువ్వు కూడా కంగారు పడి దొరికిపోవద్దు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అంటుంది. సరే అమ్మగారు అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఆషాఢ మాసం కదా, వెళ్ళిపోతుంది కదా, గోరింటాకు పెట్టుకోవాలని అందరూ చాలా సంతోషంగా ఉంటారు, నేను గోరింటాకు ప్రిపేర్ చేస్తున్నాను అమ్మగారు అంటే, సరే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్తుంది. తర్వాత గోరింటాకులో తను ఏదో విషయం అయితే కలుపుతుంది. తర్వాత ఆ గోరింటాకును దుర్గకు విజయేంద్ర పెడతాడు. చేతులకు పెట్టంగానే మంటలు దురద ఎక్కువైపోయి బాధతో అల్లాడిపోతుంది. మన విజయేంద్ర వాళ్ళమ్మ పని మనిషిని ఏం కలిపావు, నువ్వే కదా గోరింటాకు రెడీ చేసింది అని చెప్పేసి అడుగుతుంది. లేదమ్మగారు, నేనేం చేయలేదు, అమ్మ తోడు నా మీదొట్టు నేనేం చేయలేదు అమ్మగారు, నేను చేత్తోనే పెట్టాను కదా, నాకు చేతులకు ఏం కాలేదు కదా మరి అని చెప్పేసి అంటుంది. తర్వాత అందరూ గమ్మునైపోతారు. గోరింటాకు మొత్తం కడిగేశాక ఆయిల్ రుద్దుతాడు విజయేంద్ర. ఇదేంటి విజయ్ ఇలా అయింది, నీతో గోరింటాకు పెట్టించుకుందామని చాలా సంతోషంగా ఉన్నాను అంటే, సరే ఫస్ట్ అయితే మంటలు తగ్గని తర్వాత మళ్ళీ పెడతాను అని చెప్పేసి విజయేంద్ర అంటాడు. తర్వాత దుర్గను బెడ్రూమ్కి తీసుకెళ్ళి, నువ్వు రెస్ట్ తీసుకో దుర్గా, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చేసి దుర్గా విజయేంద్ర ఇద్దరు కలిసి బయటకు వెళ్తూ ఉంటే, అదే సమయంలో స్వామీజీ అయితే అక్కడికి వస్తాడు. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నువ్వు తల్లివి కాబోతున్నావు, సంతోషంలో అమ్మ అనిపించుకోవాలని చాలా సంతోషంగా ఉన్నావు కదా, ఆ పిలుపు నుండి నిన్ను దూరం చేయాలని నీ మీద కుట్ర పొందుతున్నారు అని చెప్పేసి స్వామీజీ అంటాడు. ఆ మాటలు విన్న దుర్గా చాలా భయపడుతుంది. దుర్గా కలలు కంటూ ఉంటుంది, విజయ్ మనకి కవల పిల్లలు పుట్టాలి, కవల పిల్లలు పుడితే ఎంత బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా సంతోషంలో ఉంటుంది. స్వామీజీ ఆ మాట చెప్పంగానే దుర్గకు చాలా అంటే చాలా భయం వేసేస్తుంది. ఎటు నుండి ఏ ప్రమాదం వస్తుందో, ఎలా బిడ్డలను దుర్గను రక్షించుకోవాలి అని విజయేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ, దుర్గా నీకేం కాదు, నిన్ను నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, నిన్ను మన బిడ్డను, నువ్వేం భయపడకు అని చెప్పేసి అంటాడు. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేసుకోండి. ఎవరు లైక్ చేసుకోవడం లేదు, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ ఇష్టపడుతున్నారని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.